సిద్ధంగా ఉండండి. గిఫ్ట్లు జ్ఞానం వస్తుంది. గిఫ్ట్ల కన్నా ప్రాముఖ్యమైనది జ్ఞానం. అది మనల్ని మంచి దారిలో నడిపిస్తుంది. మంచిది. ఇప్పుడు అమ్మగారు అయ్యగారు చెప్పిన సాక్ష్యం ఉంది చూసారా, అది దేవుని కార్యం, పూర్తిగా దేవుని కార్యం. అందులోనే మేము కేవలము పాత్రలము మాత్రమే, మనం కేవలం పాత్రలము అంతే. మేము ఒకటి అనుకున్నాము, దేవుని యొక్క సన్నిధిలో మైక్ సెట్ బాగోలేదు, చూసిన వెంటనే స్పందిస్తాను కదా, ఓకే ఒక మైక్ సెట్ కొనాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు వాడుతున్న దానికన్నా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. మేము ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే ఒక 15,000 ఏమో అక్కడ ఒకటి దొరికింది. ఇప్పుడు వాడుతున్న మైకులు మన పాత ఏమో ఒక్కొక్కటి పాతవి, అవి 1,300, 1,500, 1,800 మన వైర్ మైకులు. నేను తర్వాత ఏం చేస్తానంటే కొంచెం బాగా రావడం కోసం కనీసం ఒక 5,000, 6,000కి వెళ్ళాలనుకుని ఇవన్నీ కొన్నాను. ఇది ఓకే, బాగుంది. మా యొక్క ఆలోచన దేవుని ఎడల నేనేమనుకున్నాను, కొంచెం అప్గ్రేడ్ చేద్దాము, అంతా కలిపితే ఒక 30,000, 40,000లోనే అయిపోతే చాలా గ్రేట్ అని చెప్పి నేను నిజంగా ఊహించాను. ఇప్పుడున్న దాని మీద కొంచెం అప్గ్రేడ్ అయితే చాలు, మంచి వైర్ మైకులు కొందాం, ఒక్కొక్కటి 2,000 ఉండాలి మంచిగాని అనుకున్నాం. కానీ దేవుని చిత్తం చూసారా, దేవుని చిత్తమా ఎంత అద్భుతం అంటే, మీరు మాట్లాడుతున్న 4 మైకులు ఉన్నాయి చూసారా, సేమ్ ఇలాంటివి. అవి 4 కూడా కిందన ఉండిపోవాలి అన్నది దేవుని చిత్తం. అవి కింద ఉంచండి. ఆ 4 అన్నిటి కూడా కింద ఉంటుంది. ఆనాపు ఒక్కొక్కటి 13,900 పడింది ఒక్కొక్క మైక్. సూపర్. వైర్ అనుకున్నాము, వైర్లెస్కి వెళ్ళింది. వైర్లెస్ లోని ఆలోచన చూడండి, అప్పటికప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ అమౌంట్ కూడా అప్పటికప్పుడు చేతిలో ఉండడము. అది దేనికో అనుకుని దేనికో ఎన్నో పనులు ఉన్నాయి, మీకు తెలుసా. ఇప్పటికి ఇంకా అప్పులు ఉన్నాయి. నేను నమ్మరు, అప్పులు ఉన్నాయి. కారు అప్పు మీదే కొన్నాం, బళ్ళు 2 అప్పుల మీదే కొన్నాం, ఫోన్లు 2 బడాయి చేస్తాం చూసారా. ఏది 1,20,000 పట్టు, 1,20,000, 1,20,000 అంత ఉత్తిరికే, అంత అప్పు. మేము అలాగే వెళ్తే ఈఎంఐకి సార్ తీసుకెళ్ళిపోండి సార్, 0 డౌన్ పేమెంట్. ఏంటి 0 డౌన్ పేమెంట్ అట. ఫోన్ పట్టుకెళ్ళిపోండి, భలే ఉంది కదా అంటూ ఫోన్ తెచ్చిస్తాం. నెల 5,000 కట్టేది సార్. ఓకే. అలాగే ఇంకో కొత్త ఫోన్ కొన్నాం, తప్పలేదు. అలా ఇంట్లో వస్తువులు, కార్లు ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చేమో, పైనుంచి ఏదో వచ్చిపోయి ఉందా అని. అప్పులే. ఈఎంఐ కట్టేటప్పుడు తెలుస్తుంది అన్ని అప్పులే. లేదా అప్పు ఇవ్వడం కూడా గొప్పే కదా. మనం ఇల్లు అడిగితే అప్పులు ఇస్తారా? కానీ దేవుడు చెప్తాం అప్పు ఇప్పిస్తాను అన్నాడికి మంచిదే. అప్పులన్నీ దేవుడు తీర్చివేయను గాక. ఆమె చేద్దాం కదా. దేవుడు చక్కగా ఒక 4 మైకులు వైర్ లేకుండా సింగర్స్ కోసం, నిజంగానే సింగర్స్ ఇప్పుడు అందులో మీ యొక్క కంఠస్వరాలు బాగా వినబడుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హమ్మింగ్ రాకుండా, కీ అనుకునే సౌండ్ రాకుండా చాలా నీట్ గా వస్తుంది. మీరు స్పెషల్ సాంగ్ పాడితే తెలుస్తుంది ఆ ఒక్క మైక్ తాలూకా విషయం ఏంటి అంటే. అలాగే ఇది ఒకటి. నెక్స్ట్ మేము ఇది ఒకటి కూడా స్టేజ్ మీద వాడే ఉద్దేశంతో ఇది బాగా ఉంచేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఆ వైర్ మైక్ అండ్ వైర్లెస్ మైక్ కూడా పాతవే. మొత్తం కంప్లీట్ గా స్టేజ్ మీద 4 మైకులు ఉంటాయి, 3 పాతవి, 1 కొత్తది. చూడండి, కింద 4 కూడా కొత్తవే. 4 కూడా వీటన్నిటికన్నా గొప్పవి. దేవుడి సన్నిధిలో అన్ని గొప్పవే. కానీ ఒకటి ఇక్కడ పెట్టి, ఒకటి పాత అక్కడ పెడితే కన్ఫ్యూజ్ వస్తుంది, వాయిస్ లో రిథమ్ మిస్ అవుతుంది అని చెప్పి 4 ఈక్వల్ గా ఉండే మైకుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. దాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి, తద్వారా మీకు దీవెన కలుగుతుంది. అదే విధంగా ఆ ఏదైతే మనకి స్విచ్ కనబడుతుంది కదా, అది మిక్సర్ అంటారు. దీన్ని మేము ఒక 12 మైకులు పెట్టుకోదగ్గ మిక్సర్ కోసం మేము వెళ్ళాం. 12 మైకులు. ఆ తర్వాత 16 వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. 16 మైకులకి అడ్వాన్స్ ఇచ్చేసి మేము వచ్చేసాం. ఒక వారం రోజులు అయిపోయింది, బాక్స్లు వచ్చేసి కానీ మిక్సర్ రావట్లేదు. సడన్ గా నేను కాల్ చేస్తే, ఏంటి ఇంకా అక్కడ స్టాక్ లేదంట, ఎక్కడ మొబైల్ ఎక్కడ స్టాక్ లేదు, 20 ఉంటే తీసుకెళ్ళిపోతారా అన్నాడు. 20 అంటే మళ్ళీ పెద్ద సైజ్ వస్తుంది కదండి, మళ్ళీ మాకు పడుతుందా లేదా అంటే, లేదండి సైజ్ అదే 20 పెట్టుకోవచ్చు అనమాట. ఏది మైకులు 20 పెట్టుకోవచ్చు. దానికి దీనికి దగ్గరగా ఎంత ఉంటుందో 15,000 ఎంతో వేరియేషన్ ఉందండి. అలాగే చెప్తారు కదా, అలాగే చెప్తారు. నేను మాత్రం ఏమి ఆలోచన చేయలేదు. నేను ఒకటి తలస్తే దేవుడు అంతకన్నా శ్రేష్టమైన వస్తువును తీసుకురావాలని ఆశపడుతున్నాడు కనుక వెంటనే, మీరు నమ్మరు, వెంటనే కారు వేసుకుని వెళ్ళిపోయి
అని కారు ఉండాలి, దానికి చేత్తో పట్టుకుని తీసుకురాలేము, కారు వేసుకుని వెళ్ళిపోయి అది వెంటనే మిక్సర్ అదే రోజు మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టిస్తాం. ఒకటి అనుకుంటే దేవుని సన్నిధిలో దానికన్నా మంచిది దేవుని సన్నిధికి వస్తుంది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడే కాదు, అంతకు ముందు వస్తువులు కొంటున్నప్పుడు కూడా మనం ఒకటి అనుకుంటే శ్రేష్టమైనది దొరుకుతుంది. అలాగే కిటికీలకి ఐరన్ పెడితే చాలు అన్నట్టు మమ్మీ డాడీ నేను మాట్లాడుకున్నాం. ఐరన్ అయితే ప్రతిసారి మనం పెయింట్లు వేసుకోవాలి, ఆ స్టీల్ అయితే ఇంక గొడవ లేదు, అప్గ్రేడ్ అవుతుంది. మేము ఒకటి అనుకున్నాం, మంచి మంచి వస్తువులు వస్తున్నాయి. ఆ స్పీకర్లు కూడా అంతే, చిన్నవి అనుకున్నాం, పెద్ద వచ్చేది. ఈ స్పీకర్లతోని ఆ మిక్సర్ తోని ఈ యొక్క మోనిటర్ 45,000 అండి ఒక్కటే. కింద చూసారా? ఇది ఎంత ఉపయోగపడుతుంది అంటే, మీరు పాట పాడుతున్నప్పుడు నీట్ గా రావడం కోసం, వాక్యం చెప్తున్నప్పుడు నీట్ గా రావడం కోసం మోనిటర్స్ అన్ని 10 లో పెట్టుకుని వాడుతున్నాం. మనం వీటితోని మనం పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టేయచ్చు, తెలుసా అండి? పెద్ద మీటింగ్ కి సరిపడా ఎక్విప్మెంట్ మనకి దేవుడు ఇచ్చాడు, అన్ని నీట్ గా వస్తాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఆ మిక్సర్ ని. ఎందుకంటే కార్తీక్ నేను చాలా క్లాసులు విన్నాం, వాళ్ళు చెప్పిన క్లాసులో. ఇప్పుడు 50% మాకు వచ్చింది, ఇప్పుడు బాగా వస్తుంది సౌండ్. కానీ 1 నెల 2 నెలల తర్వాత ఇంకా బాగా వస్తుంది. ఎన్నో ఉన్నాయి బటన్స్ అందులోని, ఒకటి నొక్కితే ఒకటి పెరుగుతుంది, ఒకటి చాలా ఉన్నాయి అన్నమాట. అన్ని ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు, కానీ అవన్నీ ఉపయోగపడతాయి. దాన్ని బట్టి వాక్లు ఎన్నో సౌండ్స్ అవి చెప్పడానికి కూడా ఎక్స్ప్లెనేషన్ అవ్వట్లేదు. అంత గొప్ప మిక్సర్ ని దేవుడు మనకి ఇచ్చాడు. అదే విధంగా మంచి మంచి మైక్లు ఇచ్చాడు. ఇవి స్టాండర్డ్ అన్నమాట, చాలా రోజులు మనతో ఉండిపోతాయి. బేసిక్ మోడల్ కాదు, లాస్ట్ మోడల్. ముందు ముందు మనకు అవసరం పడుతుంది, చాలా సంఘం రాబోతుంది, గొప్ప కార్యాలు మన సన్నిధిలోనే జరగబోతాయి. కనుకనే కార్యాలన్నీ అడ్డు తిరుగుతున్నాయి. అర్థమవుతుందండి? అడ్డు తిరుగుతున్నాయి. దేవుడు హస్తము, దేవుని యొక్క పాదము మన సన్నిధిలో ఉంది. దేవుని కృప మన సన్నిధిలో ఉంది. మన సన్నిధికి ఎవరు వచ్చినా సరే వారికి మేలు కలుగుతుంది. వారి యొక్క కష్టాలు తీర్చబడతాయి. వారు అనుకున్నది జరుగుతుంది. వారి జీవితము పైకి వెళ్తూ ఉంటది. అది దేవుడి కృప మన సన్నిధిలో ఇచ్చాడు. ఇది అర్థం చేసుకున్న మనము, అభివృద్ధి పొందిన మనము ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి మనం చెప్పాలి. అది ఎలా అయినా సరే కష్టం చూసి మనం స్పందించాలి. మదర్ తెరీసా లాంటి హృదయం కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఒక కష్టంలో ఉంటే స్పందించాలి. ఎవరైనా కష్టంలో ఉంటే మా సన్నిధి తీసుకెళ్లి ప్రార్థన చేయించి పంపించేద్దాం. వారి కష్టం పోతే వారు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మా ఎడల వారు కృతజ్ఞత భావం కలిగి ఉంటారని చెప్పి మంచి ఆలోచన మనం పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మనము గొప్పవారు అవుతాము. దేవుడు కూడా మనం చూసి అధికంగా దీవిస్తారు. మంచిదండి. ఈ యొక్క మొత్తం సిస్టమ్ అంతటికి కూడా దేవుడు ఫైనాన్స్ ప్రొవైడ్ చేశాడు. ఫైనాన్స్ అంటే డబ్బులు డైరెక్ట్ గా అప్పు ఏమీ పెట్టలేదు. దేవుడి సన్నిధిలో ఏది కొన్నా అప్పు చేసే ఉద్దేశం నాకు లేదు. అన్ని కూడా టీవీ విషయంలో కూడా ఒక చిన్న టీవీ కావాలి అనుకున్నాం. నాన్నగారు నేను కూర్చొని మాట్లాడుకున్నాను. ఒక చిన్న టీవీ, అందులో సగం ఏదో ఒకటి కనబడితే చాలు అనుకున్నాను. కానీ వెళ్ళి కొనే మూమెంట్ లోనే 55 ఇంచెస్, అందులో కూడా ఎల్జీ మొబైల్ నుంచి కూడా డైరెక్ట్ గా చూసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ చూసి వెంటనే దానికి వెళ్ళిపోయాం. అది కూడా ఫైనాన్స్ లో తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఫైనాన్స్ లో లేదు, అది క్లియర్ అయిపోయింది. మొత్తం దేవుని సన్నిధిలో ఉన్న వస్తువులు, విలువైన వస్తువులు దగ్గరగా ఈ కొత్త ఎక్విప్మెంట్ కి మనకి 3 లక్షల దగ్గరగా అయ్యిందండి. 3 లక్షలు అయింది. 1.41 అనుకున్నాం. దానికే ఎప్పుడు వస్తాయా వెయిట్ చేసాం. 3 నెలలు 4 నెలలు వెయిట్ చేసాం. 1,40,000 వస్తాయి ఏదైనా అవకాశం దొరికితే వెళ్ళి కొనేద్దాం అనుకున్నాం. తీరా చేతిలో వేరే దానికోసం డబ్బులు ఉన్నప్పుడు అది మెల్లగా అలా 3 లక్షల వరకు వెళ్ళింది. కానీ ఏ మాత్రం కూడా ఆలోచన చేయలేదు. శ్రేష్టమైనది, గొప్పది, స్టాండర్డ్ క్వాలిటీ, చాలా నీట్ గా ఉంటది అనుకుని ఏమీ ఆలోచించలేదు. మాకున్న అప్పులు కానీ, మాకున్న భారాలు కానీ, మాకున్న బాధ్యతలు కానీ దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద ఏం చేసామేమో భారం మోసి ఆయన కార్యాలు చేయడానికి ఎక్కడ కూడా ఆలోచన ఎక్కడ కూడా ఆపలేదు, ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. దేవుడికి మనం ఏది చేసినా, దేవుని యొక్క మందిరాన్ని మనము ఎంత చక్కగా అలంకరిస్తే, ఎంత శ్రేష్టంగా మనం దాన్ని చూస్తే మన జీవితం అంత బాగుంటుంది. కాదంటారా? చెప్పండి, ఎవరైనా అనగలరా? మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఒక 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయి చూద్దాం, ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయి చూస్తే ఎలా ఉండేవాళ్ళం? ఇప్పుడు కొంచెం బాగున్నాం కదా, ఇంకా బాగుంటాం. ధనము లేదని చెప్పి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ధనము చాలా ప్రమాదకరమైన వస్తువు. అది దాన్ని మనం హ్యాండిల్ చేయడం రాకపోతే అది ఒక్కటి చాలు మనల్ని తీసుకెళ్లి నరకంలోకి తోసేస్తుంది. ఈ లోకంలో చాలా చాలా తప్పులు జరగడానికి అదే కారణం. ధనం మీద ఆశ పెట్టుకోవద్దు. మీ అవసరాలన్నీ తీరాలని చెప్పి మాత్రం గట్టిగా అనుకోండి.
మీకున్న అవసరాలన్నీ దేవుడు తెలుస్తాడు. అంతేగా ఆ స్థాయి మీరు కోరుకోవద్దు. ఆ స్థాయికి వెళ్ళడం కోసం అత్యాస పడితే దేవుడు అది ఇష్టపడతాడు.